కప్ప తల్లి నీలాడే కడువా నిండ నీళ్ళొచ్చే, చేప పిల్ల నీలాడే చెరువు నిండ నీళ్ళొచ్చే, దోమ తల్లి నీలాడే దొడ్డి నిండ నీళ్ళొచ్చే అని పాటలు పాడుకుంటా వానదేవుని పిలుస్తున్నారు ఊర్ల పొంటి. ఆకాశానికి చూసుకుంటా మబ్బులు ఎప్పుడు వస్తాయి, వాన శింకులు ఎప్పుడు కురుస్తాయి అని తండ్లాడుతున్నారు రైతన్నలు. అందుకే కప్పతల్లి ఆటలాడుతున్నారు వానల కోసము. ఈ కాలం పాడుగాను, ఎండాకాలంలో వానలు కొట్టినాయి, వానకాలంలో ఎండలు కొడుతున్నాయి. పాపం రైతన్నలు భూములలో ఇత్తనాలు వేసి ఆకాశం దిక్కు చేయి పెట్టి చూస్తున్నారు. అందుకే కప్పలకు పెళ్లిళ్ళు చేస్తున్నారు ఊర్ల పొంటి. శ్రీకాకుళం జిల్లా జి సింగడం మండలం వెటగాడ అనే ఊర్లే ఇగో గిట్ల కప్ప తల్లికి పసుపు కుంకుమలు పూసి పూజలు చేసిండ్రు. అటెనక రోకల్ బండ నడుమిట్ల కప్ప నొత్తి బట్టలు కట్టి ప్రతి ఇంటికి తిరిగిండ్రు. చిన్నపిల్లలు పల్లాలు కొడుతుంటే వానదేవుని పిలుచుకుంటా ఊరంతా తిరిగిండ్రు. రా వానదేవుడా కరుణించు నాయన అన్నట్టు పిలిచిండ్రు. ఇక ఇంటి ముందటికి పోగానే బిందెల కొద్ది నీళ్లు తెచ్చి నడుమిట్లనే కట్టిన కప్ప మీద కావడెత్తుకున్న వాళ్ళ మీద పోసిండ్రు. ఇట్లా చేస్తే కప్ప దడిచి బెకబెక అని మొత్తుకుంటున్నదట. ఆ అరుపులు వానదేవునికి వినిపించి నల్లని మబ్బులు వేసుకొని వచ్చి కుండపోత వాన కురుస్తాడట. మరి దీంట్లో ఎంత శాస్త్రం ఉన్నది, సాంప్రదాయం ఎంత ఉన్నది అనేది మనకు తెలియదు. కానీ వానలు కురవకుంటే తరతరాలు ఇట్లా చేస్తున్నారు ఊర్ల పొంటి. అసలు లెక్కకైతే తెలంగాణలో పల్లె పల్లెలో ఈ కప్పతల్ల ఆటలు ఆడతారు. కానీ ఆంధ్రాలో ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఆడుడే పరిశాన్ ఉన్నది. కరువు పోవాలన్నా రైతుల బరువు తీరాలన్నా కప్పతల్లి ఆటే దిక్కవుతుందట పంట చేనులకు. ఇట్లా చేస్తే సకాలంలో సరిపోను వానలు గురిచి చెరువులు కుంటలు నిండి దండి పంటలు వండుతాయట. ఈ వానలు ఇట్లనే పంటలను ఎండబెడితే తెలంగాణలో కూడా కప్పతల్లి ఆటలు చురువైతే కావచ్చు. కానీ అట్లా కాకుండా కప్పతల్లి ఆటలు ఆడకుండానే వానలు గురిచి మంచి పంటలు వండాలని కోరుకుందాం. ఏమంటారు? ఇంతకు పాత వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది? ప్రతిపక్ష పార్టీలు మాట్లాడాల్సిన మాటలు కాంగ్రెస్ లీడర్లే మాట్లాడుకునుడైంది, వాళ్ళ పార్టీలనే వాళ్ళే తిట్టుడైంది, మళ్ళా దాని మీద మీటింగ్ పెట్టుకునుడైంది, ఆ దుమ్మెత్తి ఓసుకునుడైంది, కయ్యాలకు కాలు దువ్వుడైంది. వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరా, లేకుంటే చెప్పినా ఇంటలేరా? చూడండి ఎట్లుందో పాత వరంగల్ కాంగ్రెస్ పార్టీ కథ. కాంగ్రెస్ పార్టీలో సొంత లాభం తప్ప అందరి లాభం అనేది ఉండదని వరంగల్ కాంగ్రెస్ లీడర్లు నిరూపిస్తున్నారు. ఇగో చూడుండ్రి, కొండా మురళి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఏమని ఎత్తిపోస్తున్నాడు. చూసినావా పాపం తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. కొండ మూరి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండ మూరి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చిన రాజీనామా చేసి మనకి వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు, 2 గాళ్ళు అందుకున్నాడు, పాత మీద ఎక్కడే. ఈ ఒక్కసారి ఏదైనా గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు. ఇన్నరా ఎవడన్నా మీసాలు గడ్డం గీసుకుంటాడు గాని కనుబొమ్మలు గీసుకునే లీడర్ను చూసినామా? ఆ లీడరు టీడీపీలో 15 ఏండ్లు ఉన్నాడు. చంద్రబాబును ఓడించిండు, బీఆర్ఎస్ పార్టీలకు పోయిండు, కేటీఆర్ను తప్పుదోవ పట్టించిండు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు. ఇక్కడ ఏం చేస్తారో దొరా అని కడియం శ్రీహరి గురించి మాట్లాడిండు. అట్లనే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కొండా మురళి కాళ్ళు పట్టుకొని ఒక్కసారికి పరకాల సీటు ఇయ్యని బతిలాడిండట. ఇప్పుడు ఆ సీటు నాదే అన్నట్టు పర్మనెంట్గా దస్తీ వేసుకొని ఉన్నట్టు చేస్తున్నాడట. అందుకే కొండా మురళి తీరుగా మీకు ఇజ్జత్ ఉంటే రాజీనామా చేసి మళ్ళా గెలువునరని సవాల్ ఇచ్చిండు. ఇక కొండా మురళి అట్లా అనుడితోనే పక్కకున్నోళ్ళు ఒక్కసారి పెద్ద బొబ్బ చేసిండ్రు. సరే కొండా మురళి అన్నట్టు రేపు వాళ్ళు రాజీనామా చేసిండ్రే అనుకుందాం. ఒకవేళ గెలిస్తే కొండా మురళి పరువే పోతుంది, ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ సర్కార్కే ఎసరు వస్తుంది. గవర్నమెంట్ వాడిపోతే కొండా సురేఖ మంత్రి పదవికి ఎసరు వస్తుంది అనేది తెలుస్తలేదో ఏం పాడు. అట్లా అనుకుంటే కొండా మురళి కుటుంబం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు రాలేదా? అంతకుముందు జగన్ పార్టీల చేరిక కాలేదా? మేం పార్టీ మారి వస్తే ఇట్లా అనుడేంది అన్నట్టు కోపానికి వస్తున్నారట కడమ కాంగ్రెస్ లీడర్లు. ఇవాళ రేపు పార్టీ మారనోళ్ళు ఎవరున్నారు అన్నట్టు మీటింగే పెట్టుకున్నారట వరంగల్లా. అందుకే ఇప్పుడు కొండా కుటుంబం వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ లీడర్లు అన్నట్టు అవుతుందట పంచాది.
ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంట్లో కడమ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లీడర్లు కలుసుకొని మాట్లాడుకున్నారట. కొండా మురళి మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకునేటట్టు ఏం చెయ్యాలి, కొండా మురళిని ఎట్లా కట్టడి చేయాలి, కొండా కుటుంబం ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి, వాళ్లకు ముక్కుతాడు ఎట్లేయాలి అనే ఆలోచనలు చేసిండ్రట. మరి చూడాలి దీని మీద కొండా మురళి ఏం చేస్తాడు, మళ్ళా దానికి వీళ్ళేం చేస్తారు, ఈ పంచాయతీని చూసుకుంటే అధిష్టానం ఏం చేస్తుందో, ఆఖరికి ఈ లొల్లి ఎంత దూరం పోతుందో, కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ సర్కార్ను కూలగొడుతుందో నిలబెడుతుందో ముందే చూడాలి. సీనియర్లు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది, ఈడ కార్డ్స్ పనిచేయదు. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదో ఉంటే అధిష్టానం ఉంటది, మీద పని చెప్పుకోవాలి. అంతేగాని ప్రతి దానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోతే ఇక్కడ చూసుకుంటుండం, ఊకునేది లేదు అన్నట్టు ఏళ్ళు చూపెట్టి వార్నింగ్ ఇచ్చినట్టే గట్టిగా మాట్లాడిండు నాయని రాజేందర్ రెడ్డి. అంతేకాదు అధిష్టానం కూడా పట్టించుకొని లేకుంటే ఇది ఆగమవుతుంది అన్నట్టు చెప్పిండు. మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక లొల్లి. ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇందిరమ్మ ఇండ్లు అని, ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అట మీద వినట్టు పోయి తిరుగుతున్నాం. ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారంటే ఇన్నరా ఈ పాపాలు మోసుడు వాళ్ళతో కాదట. బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే నడవదని అంటుర్రు. ఎమ్మెల్యేలు లేబర్ అడ్డం మీద కూలీల తిరిగా పని చేస్తున్నాం, ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటే ఇల్లు కడుతుంటే కూల కొడతామంటే ఎవరేం చేస్తారు? కాబట్టి అధిష్టానం దీని మీద నజర్ పెట్టాలి, లేకుంటే మా వల్ల కాదు అన్నట్టు మాట్లాడిండు నాయని. మరి ఇక సర్కార్ ఏం ఆలోచన చేస్తుందో చూడాలి.